ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంచిర్యాల జిల్లా నెన్నెల, ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ, కుమరం భీం జిల్లా కౌటాల, నిర్మల్ జిల్లా తాండ్రలో వర్షాలు పడుతున్నాయి. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. బెల్లంపల్లి రీజియన్లోని శ్రీరాంపూర్, ఇందారం, కళ్యాణ్ ఖని, ఖైరిగూడ ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఉమ్మడి జిల్లాలో ఉదయం నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మనం ప్రస్తుతం చూసుకోవచ్చు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బసవేశ్వర చౌక్ వద్ద ఇక్కడ పూర్తిగా మోకాళ్ల లోతు నీళ్లు చేరింది. రోడ్లు ఇక్కడ జలమయమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది. అటు కోటపల్లి, వేమనపల్లి, బెజ్జూరు, చింతల్మానేపల్లి, సిర్పూరు, కొమరంభీం జిల్లాతో పాటు మంచిర్యాల జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో సైతం అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పూర్తిగా వరద పోటెత్తుతుందని అయితే చెప్పొచ్చు. కడెం ఎగువ ప్రాంతం ఏదైతే క్యాచ్మెంట్ ఏరియా ఉందో క్యాచ్మెంట్ ఏరియాలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద ఎక్కువగా వస్తుంది. పలు చోట్ల కొమరంభీం జిల్లా, మంచిర్యాల జిల్లాలోని పలు ఇళ్లలోకి నీళ్లు వచ్చి చేరిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు దంచుకొడుతున్న వర్షంతో మరోవైపు చిమ్మ చీకట్లు కమ్ముకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు స్వర్ణ ప్రాజెక్టు సైతం గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో పాటు ఇటు సాత్నాల ప్రాజెక్టు, మత్తడివాగు ప్రాజెక్టుకు సైతం ఇన్ఫ్లో వస్తుంది. గడ్డనవాగు ప్రాజెక్టు 2 గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు కొమరంభీం ప్రాజెక్టు సైతం ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో ఇక్కడ సైతం గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తుంది పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కడెం ప్రాజెక్టుకు గేట్లను ఎత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. భారీగా ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. వరద ప్రవాహము పెరుగుతున్న నేపథ్యంలో కడెం ప్రాజెక్టు సంబంధించి మొత్తం గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్టు అధికారులు అయితే చెప్తున్నారు. ఇటు లక్షపేటలో సత్యసాయి నగర్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. అయితే కడెం ప్రాజెక్టుకు గతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో అత్యంతంగా వరద వచ్చిన నేపథ్యంలో ప్రాజెక్టులకు సంబంధించి అప్పుడు ప్రమాదంలో పడింది. కానీ ఇప్పుడు పరిస్థితి మాత్రం అట్లాంటి సిచ్యువేషన్ ఉండకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ఇప్పటికీ కడెంకు సంబంధించి ఇన్ఫ్లో పెరుగుతుంది. ఇటు బోతు కావచ్చు, ఎగువ ప్రాంతం ఏదైతే ఉందో ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో వచ్చి చేరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కడెం ప్రాజెక్టుకు గంటకు ఇన్ఫ్లో పెరుగుతున్న నేపథ్యంలో మొత్తం 18 గేట్లు ఎత్తుతామని అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్టు సైతం ఇన్ఫ్లో వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రాజెక్టు గతం కంటే ఇప్పుడు కాస్త అంటే మరమ్మతులు చేశారు కాబట్టి కడెం ప్రాజెక్టు ఎట్లాంటి ఇబ్బంది ఉండబోదని చెప్తున్నారు. ఇటు కోటపల్లి మండలం కావచ్చు, ఇతర వేమనపల్లి మండలంలో సైతం లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ముఖ్యంగా బోత్ ఏరియాలో కురుస్తున్న వర్షానికి పొచ్చెర జలపాతం, ఇటు కుంటాల జలపాతంకు వరద పోటెత్తుతుంది. జలపాతాలు పూర్తిగా
పర్వాలు తొక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది వర్షాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపల్లి టీవీ, ఆదిలాబాద్.